హాయ్ ఆల్ మనకి కొత్త జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చనమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అమెజాన్ నుంచి రావడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 200 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీరు తర్వాత ఇప్పుడు వీడియో చూసిన తర్వాత అప్లై చేస్తానన్నా అప్పటికి వేకెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఓకేనా. సో, వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ కానీ వాళ్ళకి దొరికేస్తే సో వేకెన్సీ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తారనమాట. ఇంకా నోటిఫికేషన్ మనకి అవైలబుల్ ఉండదు. సో, కాబట్టి మీరు చూస్తున్నప్పుడే మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే అప్లై చేయండి. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేస్తాం. సో, మీకు డీటెయిల్స్ విన్నాక మీరు ఎలిజిబుల్ అనుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు అప్లై చేయండి. ఓకేనా. సో, అప్లై ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, అప్లై ప్రాసెస్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ యొక్క జాబ్కి. సో, ఆ అవన్నీ కూడా డీటెయిల్గా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చేసరికి విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఓకే. ఇక్కడ ఈ ముంబై మహారాష్ట్ర ఇగ్నోర్ చేసేయండి, అంటే అక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో, రోల్ వచ్చేసరికి విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. సో, ఈ రోల్ అంటే ఏంటి, మన వర్క్ ఏంటి, ఎలా చేయాలి, సో మొత్తం అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్. ఓకేనా. ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ఇది చూసుకుంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో, ఇది ఏంటంటే కస్టమర్ సర్వీస్ జాబ్ అనమాట. కస్టమర్ సర్వీస్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. అంటే ఏం లేదు, మీరు సింపుల్గా ఏంటంటే కస్టమర్కి మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. కస్టమర్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, సింపుల్గా చెప్పాలంటే అదనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు యాజ్ అన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఎ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్. ఓకేనా. సో, మీరు ఏం చేస్తారంటే ఇష్యూస్ ప్రివెంట్ చేస్తారు, అంటే ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేస్తారు. అండ్ అదేవిధంగా సాల్వ్ క్వైరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్. ఓకేనా. సో, యూ విల్ బి ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ అవర్ కస్టమర్స్. ఓకేనా. అంటే కస్టమర్కి ఏమైనా ఇష్యూ ఏదైనా ఫేస్ అయితే ఆ ఇష్యూ అనేది మన యాప్లో అయినా అయి ఉండొచ్చు, ఆర్డర్లో అయినా అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఎందులో సరే అమెజాన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. సో, మీరు ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలన్నమాట. అండ్ అదేవిధంగా మీరు ఎలా రిజాల్వ్ చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో మొత్తం అన్ని కూడా మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారనమాట. మీకు ముందు ఎక్స్పీరియన్స్ ఏమి ఉండక్కర్లేదు అనమాట. మీరు ఫ్రెష్ అయినా సరే మీ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇచ్చిన ట్రైనింగ్ బట్టి వాళ్ళకి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే బై ఆన్సరింగ్ దేర్ క్వైరీస్ రిక్వెస్ట్ త్రూ మన కస్టమర్కి ఎలా రిజాల్వ్ చేస్తామంటే ఐదర్ ఫోన్లో కానీ చాట్ ఆర్ ఈమెయిల్ అనమాట. ఓకేనా. మన ఈ యొక్క త్రీ ప్లాట్ఫామ్ ద్వారా మనం కస్టమర్ క్వైరీని రిజాల్వ్ చేస్తాం అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ ప్రొడక్ట్ క్వశ్చన్స్ టు పేమెంట్ మ్యాటర్స్ అండ్ వెబ్సైట్ గైడెన్స్. ఓకేనా. సో, వాళ్ళు ఏదైనా ఆర్డర్స్ పెట్టుకుంటే ఆర్డర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే వెబ్సైట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, పేమెంట్ రిలేటెడ్ కానీ, సో అలా ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే వాళ్ళు మీకు రీచ్ అవుతారు, మీరు వాళ్ళకి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఒకవేళ మీకు తెలిస్తే రిజాల్వ్ చేస్తారు, ఒకవేళ తెలియకపోతే మీరు రైట్ టీమ్కి ఎస్కలేట్ చేయాలన్నమాట. సో, అది అప్పుడు మీకు కాకుండా ఎవరైతే ఆ యొక్క రైట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఆ క్వశ్చన్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. సో, అది కూడా మీకు వీళ్ళు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఎలా ఎస్కలేట్ చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, మొత్తం అన్నీ కూడా. సో, దాన్ని బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హవర్స్ చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్కి మనకి షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అమెజాన్ అనేది 24/7 మనకి ఆన్లైన్ ఉంటుంది కాబట్టి మనకి షిఫ్ట్స్ ఉంటాయి. సో, మీరు షిఫ్ట్స్ బట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీకు మండే టు సండే మొత్తం అన్ని డేస్ ఏదో ఒక డేలో, అంటే మీకు సండే కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి. సో, మీరు అదైతే ముందుగా చూసుకొని అప్లై చేయండి. ఓకేనా. సో, కంప్లీట్గా షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ షిఫ్ట్ మీరు ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ అయినా అవ్వచ్చు, నైట్ షిఫ్ట్ అయినా అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఓల్డ్. ఓకేనా. అంటే మీరు 18 ఇయర్స్ దాటి ఉండాలి. 18 ఇయర్స్ బిలో ఉంటే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కావదనమాట. హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీకు వస్తే బెటర్, లేకపోతే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అనమాట. మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు ఐదర్ చాట్లో కానీ, మెయిల్లో కానీ, ఫోన్లో కానీ మాట్లాడినప్పుడు మీరు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద టైం ఒకవేళ మీకు హిందీ వస్తే హిందీ కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో, హిందీ అనేది మ్యాండేటరీ కాదు. సో, కాకపోతే మీకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా. సో, ద అవైలబిలిటీ టు వర్క్ వేరింగ్ షిఫ్ట్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్. ఓకే. చెప్పాను కదా మీకు మండే టు సండే ఉంటుంది. అండ్ అదేవిధంగా షిఫ్ట్స్ అనేది ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ చూసుకుంటే రొటేటింగ్ షిఫ్ట్స్, విల్లింగ్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. కానీ ఎర్లీ కానీ, లేట్ కానీ, ఓవర్ నైట్ కానీ, వీకెండ్ కానీ, ఓవర్ టైమ్ యాజ్ రిక్వైర్డ్. సో, ఇవన్నీ కూడా మీకు ఓకే అనుకుంటేనే మీరు
ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు అప్లై చేసే ముందు మీకు ఒక అసైన్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో అసైన్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్, లైఫ్ టైం మనకి అమెజాన్లో డిస్కౌంట్స్ కూడా వస్తాయన్నమాట మనం బుక్ చేసుకోవాలనుకుంటే. సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో మీరు ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే షార్ట్ లింక్ అనేది ఉంటుంది అనమాట. ఈ షార్ట్ లింక్ అనేది ఓపెన్ అవ్వదు. సో మీకు ఈ యొక్క షార్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు మ్యాటర్ చదువుకోవచ్చు. ఈ మ్యాటర్ ఆ మ్యాటర్ రెండు కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కింద అప్లై ఉంది కదా, సో అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ 2 చెక్ బాక్సెస్ వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇలా మీకు 2 రేడియో బటన్స్ వస్తాయి ఇక్కడ, ఐ యాక్సెప్ట్, ఐ డిక్లైన్ అని చెప్పి. సో మీకు మొత్తం అన్నీ కూడా జాబ్ డిస్క్రిప్షన్ అన్నీ మొత్తం బాగా అర్థమైతే అప్పుడు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి మీరు కంటిన్యూ నొక్కితే అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ లేకపోతే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అయ్యి మీరు చిన్న అసైన్మెంట్ ఉంటుంది అనమాట. సో అసైన్మెంట్ కంప్లీట్ చేశాక మీరు జాబ్కి అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది జాబ్ అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.